వీడియో స్పాన్సర్డ్ బై ఏషికా మల్టీ ఫ్యాషన్. మీకు పోచంపల్లి ఉప్పాల అండ్ వెంకటగిరి ఈ 3 కేటగిరీస్ లో శారీస్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక మీరు డెఫినెట్ గా వీళ్ళ సైట్స్ ని విజిట్ చేయండి. వీళ్ళకి వాట్సాప్ లో 3 గ్రూప్స్ ఉన్నాయి, ఇంకా ఫేస్బుక్ లో కూడా ఒక పేజ్ ఉన్నది. ఓకే, ఇంకా ఇక్కడ వీళ్ళ శారీస్ ని కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లోనే సేల్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు బై చేద్దాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో వీళ్ళ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. కావాలి అనుకుంటే కనుక వీళ్ళు ఫాలో అవ్వండి. ఇంకా వీళ్ళు జ్యువెలరీస్ కూడా సేల్ చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళ సైట్స్ లో ఏమైనా బై చేద్దాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో వీళ్ళ లింక్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. కావాలనుకుంటే కనుక వీళ్ళు ఫాలో అవ్వచ్చు. ఓకే, అదే మీరు చూస్తున్నారు గేమ్స్ అంటే అండ్ ప్రీవియస్ వీడియో వచ్చేసి యాక్టివ్ సీక్రెట్ పాస్ హెల్మెట్ బాడీగార్డ్ 4 టైగర్ నాకౌట్ అని చెప్పి అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు వీడియో చూడబోతే కనుక కింద డిస్క్రిప్షన్ లోనే ఇస్తున్నాను, ఖచ్చితంగా వీడియో వాచ్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్న బ్యాక్గ్రౌండ్ గేమ్ ప్లే కూడా దానికి సంబంధించిందే. ఓకే, ఇంకా ఏషికా మల్టీఫేషన్స్ వాళ్ళ పాప పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ అనేది కూడా ఓపెన్ చేశారు, లైక్ ఏషికా అని చెప్పేసి. అందులోనే వాళ్ళ పాపకి సంబంధించిన వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఛానల్ అనేది చాలా బాగుంది. ఈ ఛానల్ కి సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ లోనే నేను ఐకాన్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. కావాలనుకుంటే కనుక వీళ్ళు వాచ్ చేయగలరు. ఓకే, వీడియో స్టార్టింగ్ లో కొత్త ఇంట్రో అనేది చూసారు కదా, అలాంటి అట్రాక్టివ్ ఇంట్రోస్ ని ఎలా తయారు చేయాలో నేను మీకు వీడియోలో చూపించబోతున్నా. ఓకే, నేను ఇంతకుముందు ఇదే కాన్సెప్ట్ కి సంబంధించిన ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను. ఆ ప్లేలిస్ట్ నేమ్ వచ్చేసి హౌ టు క్రియేట్ ఇంట్రోస్ అండ్ అవుట్రోస్ ఇన్ కైన్ మాస్టర్ అని చెప్పి ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, ఖచ్చితంగా వాచ్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ దిస్ ఎపిసోడ్. ఓకే, ఇదంతా అట్రాక్టివ్ ఇంట్రోస్ ని తయారు చేయడం కోసం మీ ఫోన్లో ఒక యాప్ అనేది ఉండాలి, అదే కైన్ మాస్టర్. నేను యూజ్ చేస్తున్న కైన్ మాస్టర్ మీకు కావాలనుకుంటే కనుక నా టెలిగ్రామ్ ఛానల్లోనే ఉంటుంది, ఎపికే అనేది. కావాలనుకుంటే కనుక నా టెలిగ్రామ్ని ఫాలో అవ్వండి. ఓకే, ఫస్ట్ ఏం లేదు, కైన్ మాస్టర్ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఈ రకంగా ఏమైనా యాడ్ వస్తే కనుక ఇక్కడ ఇది ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేయండి, క్లోజ్ అయిపోతుంది యాడ్ అనేది. ఓకే, కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేసిన ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పైన క్రియేట్ న్యూ అని చెప్తుంది కదా, క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయండి. క్రియేట్ నేమ్ క్లిక్ చేసినట్టు మీకు ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ కావాలంటే నేమ్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే వదిలేసైన్స్ వెళ్ళిపోతుంది, అది మ్యాండేటరీ ఏం కాదు. నెక్స్ట్ ఇక్కడ 16 ఇస్తుంది, నెక్స్ట్ 3 ఉంది కదా, డిఫాల్ట్గా ఏదో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ అని చెప్తుంది కదా, క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఓకే, మీరు క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎంట్రో సైజ్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ ఇంటూ ఉంది కదా, ఇంటూ మీద క్లిక్ చేయండి. ఇంటూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెట్టింగ్స్ ఐకాన్ ఉంది కదా, సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ కింద ఎడిటింగ్ అని చెప్తుంది కదా, ఎడిటింగ్ మీద క్లిక్ చేయండి. ఎడిటింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిఫాల్ట్ ఫోటో డ్యూరేషన్ అని చెప్తుంది కదా, దీన్ని 6 నుంచి 7 సెకండ్స్ వరకు పెట్టుకోండి. ఈ రకంగా దాని తర్వాత బ్యాక్ వచ్చేసాను. ఎలాగా అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇంటూ ఉంది కదా, ఇంటూ మీద క్లిక్ చేయండి. ఇంటూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీడియా ఉంది కదా, మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ అసిస్ట్ అని చెప్తుంది కదా, ఇమేజ్ అసిస్ట్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ అసిస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్లాక్ ఉంది కదా, బ్లాక్ మీద క్లిక్ చేయండి. బ్లాక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఇంటూ ఉంది కదా, ఇంటూ మీద క్లిక్ చేయండి. ఇంటూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఫస్ట్కి వచ్చేసాయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఈ ట్యాబ్ అనేది క్లోజ్ చేసేయండి. ట్యాబ్ అనేది క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ లేయర్స్ ఉంది కదా, లేయర్స్ మీద క్లిక్ చేయండి. లేయర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అని చెప్తుంది కదా, టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఛానల్ నేమ్ అనేది ఇక్కడ యాడ్ చేయండి. ఇలా ఛానల్ నేమ్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఓకే ఉంది కదా, ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఫాంట్ అని చెప్తుంది కదా, ఫాంట్ మీద క్లిక్ చేయండి. ఫాంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆండ్రాయిడ్ అని చెప్తుంది కదా, ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేయండి. ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా కొద్దిపాకి సెట్ చేయండి. ఇలా కొద్దిపాకి సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నది కదా రబ్బోతో మీడియం అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ పిక్ ఐకాన్ ఉంది కదా, పిక్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. పిక్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఉన్నది కదా, దీన్ని హోల్డ్ చేసి కొన్ని రకంగా పెద్ద చేసుకుని మీ ఛానల్ నేమ్ అనేది ఎంత సైజ్ కావాలో అంత సైజ్ వరకు సెట్ చేసుకున్న తర్వాత ఈ రకంగా కొద్దిగా సెంటర్లోకి వచ్చినట్టుగా సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ పైన లేయర్ ఎంత అయితే ఉన్నదో అంతవరకు ఈ టెక్స్ట్ లేయర్ ఎక్స్టెండ్ చేసుకోండి ఈ రకంగా. ఓకే, నెక్స్ట్ ఈ టెక్స్ట్కి ఒక యానిమేషన్ అనేది ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి అంటే ఇక్కడ ఇన్ యానిమేషన్ అని చెప్తుంది. ఇన్ యానిమేషన్ క్లిక్ చేయండి. ఇన్ యానిమేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇలా కొద్దిగా పైకి సెట్ చేయండి. ఇలా కొద్దిగా పైకి సెట్ చేసిన తర్వాత ఇక్కడ వైప్ రైట్ అని చెప్తుంది కదా, వైప్ రైట్ మీద క్లిక్ చేయండి. వైప్ రైట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద ప్యాన్ లైన్ ఉంది కదా, ప్యాన్ లైన్ని ఇక్కడ 3 సెకండ్స్కి సెట్ చేసుకోండి. ఇది ఈ రకంగా 3 సెకండ్స్కి సెట్ చేసుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసేయండి ఫుల్గా.
ఫుల్గా క్లోజ్ చేసిన తర్వాత ఈ రకంగా ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇక ఇక్కడ రైట్ సైడ్ లేయర్స్ ఉంది కదా, లేయర్స్ మీద క్లిక్ చేయండి. లేయర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక ఇక్కడ ఎఫెక్ట్స్ అని చెప్తుంది కదా, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్స్ అని చెప్తుంది కదా, బేసిక్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. బేసిక్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గాసియన్ బ్లర్ అని చెప్తుంది కదా, గాసియన్ బ్లర్ మీద క్లిక్ చేయండి. గాసియన్ బ్లర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ లేయర్ అనేది కొంచెం ముందుకు సెట్ చేయండి. ఈ రకంగా కొంచెం ముందుకు సెట్ చేసిన తర్వాత ఒక స్టెప్ బ్యాక్ రండి. ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఈ రకంగా కొద్దిగా స్క్రీన్ అనేది పెద్ద అవుతుంది. నెక్స్ట్ ఇక ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, దీన్ని హోల్డ్ చేసి దీనికి ఈ రకంగా కొద్దిగా ప్రింట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇది కొద్దిగా ఈ రకంగా కొద్దిగా బ్యాక్ రండి. లేయర్ అనేది బ్యాక్ వచ్చిన తర్వాత మొత్తం సెకండ్ రేపు అనేది మొత్తం ఎరేజ్ అయిపోవాలి ఈ రకంగా. ఇక ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇది లాక్ అయినట్టు. దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ రేపు అనేది ఇలా ఓపెన్ చేయండి ఈ రకంగా. సెకండ్ రేపు అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ ఎఫెక్ట్ ఉంది కదా, బ్లర్ ఎఫెక్ట్, ఇది సెకండ్ రేపుకి ఈ రకంగా కొంచెం ఫార్వర్డ్ చేయండి. ఓకే, ఇక్కడ మనం ఈ ఎఫెక్ట్ అనేది సెకండ్ రేపుకి యాడ్ అయింది. ఓకే, నెక్స్ట్ అలాగా థర్డ్ లెటర్ ఇక ఈ రకంగా మీకు కొద్దిగా లెటర్ అనేది ఫుల్గా కవర్ అవ్వట్లేదు అనుకుంటే కనుక ఈ రకంగా కొంచెం అది చేసుకోవచ్చు. ఓకే, నేను ఎఫెక్ట్ మొత్తం హైపర్ ల్యాప్స్లో మీకు చూపించిన తర్వాత నేను మీకు వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఓకే, ఇప్పుడు అసలు ఫస్ట్కి వచ్చి చెక్ చేసుకోండి అసలు ఎలా ఉంటుంది ఎఫెక్ట్ అని చెప్పేసి. ఓకే, డన్, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇది ఫస్ట్కి వచ్చేసండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత దీనికి ఇంకా ఎఫెక్ట్స్ అనేది పెండింగ్ ఉన్నాయి ఇవ్వాల్సింది. ఇప్పుడు నెక్స్ట్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒకటి కొత్త ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. ఎలాగా అంటే ఇక్కడ మీరు పైకి సెట్ చేయండి. పైకి సెట్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ మోర్ అని చెప్తుంది కదా, గెట్ మోర్ మీద క్లిక్ చేయండి. గెట్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ట్రాక్షన్ అని చెప్తుంది కదా, 50 ఇది దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా, కొంచెం సెట్ చేస్తే వేవ్ ర్యాప్ 2.0 అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ ఉంది కదా, డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇది డౌన్లోడ్ అనేది అయిపోతుంది. ఇది ఇక్కడ ఏ ఐకాన్ ఉంది కదా, సరే దీని మీద క్లిక్ చేయండి, బ్యాక్ వచ్చేస్తుంది. మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి, బ్యాక్ వచ్చేస్తుంది. ఫుల్గా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఎఫెక్ట్స్ లో ఉంది కదా, సో వేవ్ ర్యాప్ 2.0 అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వేవ్ ర్యాప్ 2.0 అని చెప్పేసి ఇక్కడ వస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఎఫెక్ట్స్ అనేది అప్లై అయిపోతుంది. ఈ ఆప్షన్స్ అనేది క్లోజ్ చేసేసేయండి ఈ రకంగా. ఈ ఆప్షన్స్ అనేది క్లోజ్ చేసిన తర్వాత జస్ట్ 1 లెటర్ అనేది ఓపెన్ చేయండి. 1 లెటర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక ఈ రకంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సేమ్ యాస్టీజ్ ఇందాక బ్లర్ ఎఫెక్ట్కి ఎలాగైతే ఇచ్చామో దీనికి కూడా యాస్టీజ్ అలాగే ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఓకే, నేను ఇది మొత్తం హైపర్ ల్యాప్స్లో చూపిస్తాను. ఓకే, పర్ఫెక్ట్. మనకి ఇదైతే మనకి పని 50% కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు నెక్స్ట్ ఈ లేయర్ అనేది ఫస్ట్కి వచ్చేసాను. ఫస్ట్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ లేయర్స్లో మీడియా ఉంది కదా, మీడియా మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేసిన తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక ఎఫెక్ట్కి సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అది డౌన్లోడ్ చేసుకోండి. అది డౌన్లోడ్ చేసిన తర్వాత అది ఏ ఫైల్ అయితే ఉందో ఆ ఫైల్ అనేది ఓపెన్ చేయండి. ఆ ఫైల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆ ఎఫెక్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. ఆ ఎఫెక్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇక రైట్ సైడ్ ఎంత ఉంది కదా, ఎంత మీద క్లిక్ చేయండి. ఎంత మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డబల్ ట్యాప్ చేయండి. ఈ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసిన తర్వాత ఇలా కొద్ది ప్యాక్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అని చెప్తుంది కదా, బ్లెండింగ్ మీద క్లిక్ చేయండి. బ్లెండింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ ఆప్షన్స్ అన్న కొద్ది ప్యాక్ సెట్ చేయండి. కొద్ది ప్యాక్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ అని చెప్తుంది కదా, ఇది స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. స్క్రీన్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు ఫుల్గా బ్యాక్ వచ్చేసండి. ఫుల్గా బ్యాక్ వచ్చిన తర్వాత ఒకసారి ప్లే చేసి చెక్ చేసుకోండి ఎంతవరకు వస్తుందని. మనకి ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్స్కి సంబంధించిన ఎఫెక్ట్ అనేది ఎక్కడ వరకు క్లోజ్ అవుతుందో అక్కడ వరకు ఇదేది ట్రాక్ చేయండి ఒకసారి.
ఇక్కడతో ఈ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో మనం స్మోక్ ఎఫెక్ట్ అనేది కూడా ఇక్కడతో క్లోజ్ అయిపోవాలి. ఎలా క్లోజ్ అవ్వాలి అంటే ఇక్కడ ఏం లేదు, మనం లేస్ మీద యాడ్ చేయాలి. లేస్ మీద యాడ్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఆప్షన్స్ లో స్క్రీన్ అని చెప్తుంది కదా, స్క్రీన్ మీద క్లిక్ చేయండి. స్క్రీన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ రకంగా వస్తుంది డైర్ అనేది. ఈ డైర్ అనేది కొద్దిగా ఇలా పెంచుకోండి. ఇక్కడ ఈ రెడ్ లైన్ దగ్గరికి ఈ లేయర్ అనేది కంప్రెస్ అవ్వాలి. ఈ రకంగా వచ్చిన తర్వాత 1 స్టెప్ బ్యాక్ రండి. 1 స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇది కొద్దిగా ఈ రకంగా లేయర్ అనేది కొద్దిగా ముందుకు మూవ్ చేయండి. అంతా మన ఈ ఎఫెక్ట్ అనేది రిమూవ్ అయిపోయినంత వరకు ఈ రకంగా మూవ్ చేసిన తర్వాత ఒకసారి ఫస్ట్కి వచ్చేసి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నది లేదని చెప్పేసి. ఈ రకంగా ఫస్ట్కి వచ్చేసండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఈ స్మోక్ ఎఫెక్ట్కి ఒక ఆడియో అనేది ఉంటుంది. ఆ ఆడియో అనేది మీరు యూస్ చేసుకుంటా అంటే కనుక ఉంచేసుకోవాలి, సరిపోతుంది. వద్దు అనుకుంటే కనుక ఇది మ్యూట్ చేసేసేయండి. ఇది ఎలా మ్యూట్ చేయాలంటే ఇక్కడ మిక్సర్ అని చెప్తుంది, మిక్సర్ మీద ట్యాప్ చేయండి. మిక్సర్ మీద ట్యాప్ చేసిన ఇక్కడ స్పీకర్ ఐకాన్ ఉంది కదా, స్పీకర్ ఐకాన్ క్లిక్ చేయండి. మిగతా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఫుల్గా బ్యాక్ వచ్చేసేయండి. ఫుల్గా బ్యాక్ వచ్చింది ఒకసారి ప్లే చేసి చెక్ చేసుకోండి ఎఫెక్ట్ అనేది అర్థం అవుతుంది అని చెప్పేసి. ఓకే, కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతుంది. సో మనకి ఇది కొంచెం స్పీడ్ అనేది తగ్గించుకోవాలి. 2.1 పెడతాం కదా, 1.6 పెడతాం అసలు. ఇక 1.6 ఇది 1.6 పెడితే ఒకసారి ఫస్ట్ నుంచి చెక్ చేద్దాం ఒకసారి ఎలా ఉందని. ఇది కూడా ఎక్కువ ఉంది. సో 1.5 పెడదాం. ఈ రకంగా మీరు మీ ఛానల్ నేమ్ ఎంత ఉంటుందో దానికి తగ్గట్టుగా స్పీడ్ అనేది సెట్ చేసుకోండి. ఈ రకంగా నేను ఫుల్గా సెట్ చేసిన తర్వాత నేను మీకు వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఓకే ఇది డన్. ఓకే, మీరు ఫైనల్గా అసలు చెక్ చేసుకోండి ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఓకే, ఇక్కడ మీకు లెఫ్ట్ బ్లాంక్ గా కనిపిస్తుంది కదా, ఇది మీకు వద్దు అనుకుంటే కనుక ఏం లేదు, మనం ఇప్పుడు యాడ్ చేసాం కదా ఒక స్మోక్ లేయర్ అనేది. అది లేయర్ అనేది ఇలా లెఫ్ట్ బ్లాక్ చేసుకొని సరిపోతుంది. ఈక్వల్గా శాంపుల్ వచ్చేస్తుంది. ఈ లేయర్ అనేది కొద్దిగా బ్యాక్ రండి. ఈ రకంగా బ్యాక్ వచ్చిన తర్వాత కొద్దిగా జూమ్ పెట్టుకోండి ఫస్ట్. అది మనకి సెట్ కావాలంటే కదా మనం రైట్కి యాడ్ చేసాం. సో ఇది మనకి జూమ్ పెట్టుకుంటే కనుక సరిపోతుంది. ఇవి ఒకసారి ఫైనల్గా చెక్ చేసుకోండి ఈ రకంగా. ఓకే, సరే ఇది రైట్ సైడ్ ఎండింగ్ ఎందుకు కొద్దిగా ఇంకొంచెం జూమ్ పెట్టుకోండి. ఇదేమైనా ట్యాచ్ చేసి ఇక ఈ రకంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే మీరు ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ లేయర్స్లో మీడియా ఉంది కదా, మీడియా ట్యాచ్ చేయండి. మీడియా ట్యాచ్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ అసిస్టెంట్ అని చెప్తుంది, ఇమేజ్ అసిస్టెంట్ క్లిక్ చేయండి. ఇమేజ్ అసిస్టెంట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్లాక్ ఉంది కదా, బ్లాక్ మీద క్లిక్ చేయండి. బ్లాక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక రైట్ సైడ్ ఏంటో ఉంది కదా, ఏంటో మీద క్లిక్ చేస్తాను. ఏంటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇదేమైనా డబల్ ట్యాప్ చేయండి. ఇదేమైనా డబల్ ట్యాప్ చేసిన తర్వాత ఇక పైకి ట్యాప్ చేయండి. ఇక పైకి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ బ్లెండింగ్ అని చెప్తుంది, బ్లెండింగ్ మీద క్లిక్ చేయండి. బ్లెండింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మల్టీప్లై అందుకే మల్టీప్లై మీద క్లిక్ చేయండి. మల్టీప్లై మీద క్లిక్ చేసిన తర్వాత ఒకసారి బ్యాక్ రండి. ఒకసారి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అనేది కిందకి టైప్ చేయండి. కిందకి టైప్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కలర్ అని చెప్తుంది కదా, కలర్ మీద టైప్ చేయండి. కలర్ మీద టైప్ చేసిన తర్వాత మీకు అది టెక్స్ట్ అనేది ఏ కలర్లో కావాలో ఆ కలర్ ఇక్కడ యాడ్ చేసుకోండి. ఈ లిస్ట్లోంచి ఒకవేళ మీకు కావాల్సిన కలర్ ఈ లిస్ట్లో లేదు అనుకుంటే కనుక ఇక్కడ స్పెక్ట్రమ్ ఇంకా ఫిల్టర్స్ అని చెప్తుంది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఏం లేదు స్పెక్ట్రమ్ అని చెప్తుంది కదా సెంటర్లో, స్పెక్ట్రమ్ మీద ట్యాప్ చేయండి. స్పెక్ట్రమ్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ కలర్ కావాలో ఆ కలర్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం లేదు, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కదా, ట్రయాంగిల్ దగ్గర ఇక్కడ ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ ఎక్కువ దగ్గర అవుతుంది. దాని తర్వాత మీరు ఈ అవుటర్ రింగ్ లో ఉన్న సర్కిల్ ని మీకు నచ్చిన కలర్ ఎక్కడ కావాలో అక్కడ సెట్ చేసుకోండి ఈ రకంగా. సో మీకు కావాల్సిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా ట్రయాంగిల్ ఉంది కదా, ట్రయాంగిల్ దానికి యూస్ చేస్తారంటే మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్కి బ్రైట్నెస్ అనేది సెట్ చేసుకోవడానికి ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, ఈ స్క్వేర్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్న కలర్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మన ప్రీవియస్ కలర్ అనేది చూపిస్తుంది ఈ రకంగా. ఓకే, మీకు బ్లాక్ షేడ్ కావాలా లేకపోతే వైట్ షేడ్ కావాలా లేకపోతే డార్క్ కావాలా అని చెప్పేసి మీకు ఇక్కడ స్క్వేర్లో చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఇది నంబర్స్ అనేది చేంజ్ అవుతున్నాయి కదా, ఇవి మీ కలర్స్కి సంబంధించిన నంబర్స్. అంటే రెడ్ ఎంత ఉంది, గ్రీన్ ఎంత ఉంది, బ్లూ ఎంత ఉంది అని చెప్పేసి మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీ కలర్ నచ్చినట్లయితే కనుక ఇక్కడ రైట్ సైడ్ పిక్ ఐకాన్ ఉంది కదా, పిక్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. పిక్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా
కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఈ ఆప్షన్స్ అన్నా క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఏమైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలనుకున్నా కనుక మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వచ్చేసాయండి. ఫస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ సెంటర్ రివర్స్ ఐకాన్ ఉంది కదా, దీని మీద ప్యాచ్ చేయండి. దీని మీద ప్యాచ్ చేస్తే కనుక మీ లేయర్స్ అనేది క్లోజ్ అయిపోతాయి. క్లోజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఆడియో అని చెప్తుంది కదా, ఆడియో మీద క్లిక్ చేయండి. ఆడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ అనేది బైక్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ ఫోల్డర్స్ అని చెప్తుంది కదా, ఫోల్డర్స్ మీద క్లిక్ చేయండి. మీ ఫోన్లో ఎన్ని ఫోల్డర్స్ అయితే ఉన్నాయో అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. మీకు కావాల్సిన మ్యూజిక్ అనేది ఏ ఫోల్డర్లో ఉందో ఆ ఫోల్డర్ అనేది ఓపెన్ చేయండి. ఈ రకంగా సెర్చ్ చేసి ఓపెన్ చేయండి. ఆ ఫోల్డర్ మీద ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఆ ఫోల్డర్లో ఉన్న సాంగ్స్ అన్ని ఇలా ఓపెన్ అవుతాయి. దాని తర్వాత మీకు నచ్చిన సాంగ్ ఏదో ఒకటి ఇలా సెలెక్ట్ చేసుకొని యాడ్ చేయండి. ట్యాప్ చేస్తే కనుక ప్లే అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే కనుక మీకు ఈ మ్యూజిక్ అనేది యాడ్ అయిపోతుంది. మ్యూజిక్ అనేది యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఎంతో ఉంది కదా, ఎంతోనే క్లిక్ చేసేయండి. క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఆప్షన్స్ కూడా క్లోజ్ చేసేయండి. ఈ ఆప్షన్స్ కూడా క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆడియో అనేది ఉంది కదా, ఆడియోలోనే కొద్దిగా పైకి సెట్ చేయండి. ఆప్షన్స్ అనేవి కొద్దిగా పైకి సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఆడియో ఫేడ్ అవుతుంది అని చెప్తుంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత డిఫాల్ట్ గా 2 సెకండ్స్ ఉంటుంది. ఇది 2.5 సెకండ్స్ కి పెట్టుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది కదా, ఎంత మీద క్లిక్ చేయండి. ఎంత మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు అసలు ఫైనల్ గా ప్లే చేయండి. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఈ ఆడియో అనేది కట్ చేయాలి, ఎక్స్ట్రా లేయర్ అంతా. ఎలాగంటే ఈ ఆడియో లేయర్ మీద టైప్ చేయండి. ఆడియో లేయర్ మీద టైప్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ప్రిమేజ్ స్ప్లిట్ ఉంది కదా, ప్రిమేజ్ స్ప్లిట్ మీద టైప్ చేయండి. ప్రిమేజ్ స్ప్లిట్ మీద టైప్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ప్రిమ్ రైట్ ఉంది కదా, ప్రిమ్ రైట్ మీద క్లిక్ చేయండి. ప్రిమ్ రైట్ మీద క్లిక్ చేస్తే కనుక ఈ ఎక్స్ట్రా లేయర్ అంతా అరేంజ్ అయిపోతుంది. ఓకే, ఇది క్లోజ్ చేసాను ఆప్షన్స్ అనేవి. ఈ రకంగా క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఐకాన్ ఉంది కదా, అప్లోడ్ ఐకాన్ మీద టైప్ చేయండి. అప్లోడ్ ఐకాన్ మీద టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి రెజల్యూషన్, ఫ్రేమ్ రేట్, బిట్ రేట్, ఇలా 3 ఆప్షన్స్ వస్తాయి. రెజల్యూషన్ అనేది 1080p హెచ్డి పెట్టుకోండి. ఫ్రేమ్ రేట్ వచ్చి మీ మొబైల్ ఎంత సపోర్ట్ చేస్తుందో అంత పెట్టుకోండి. బిట్ రేట్ వచ్చి ఫుల్ పెట్టుకోండి, బాగుంటుంది ఫుల్ పెట్టుకుంటే. ఇక్కడ రైట్ సైడ్ కింద సేవ్ యాజ్ వీడియో అని చెప్తుంది కదా, సేవ్ యాజ్ వీడియో మీద క్లిక్ చేయండి. సేవ్ యాజ్ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా వీడియో అనేది సేవ్ అయిపోతుంది. ఓకే, ఇలా సేవ్ అయిపోయిన వీడియోని మీరు ఎక్కడ చెక్ చేయాలి అంటే ఏం లేదు, ఫస్ట్ మీరు కైన్ మాస్టర్ అనేది క్లోజ్ చేసేయండి. ఫుల్గా కైన్ మాస్టర్ అనేది క్లోజ్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఫైల్ మేనేజర్ అని కానీ మై ఫైల్స్ అని కానీ ఉంటుంది, అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ అని ఉంటుంది, ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఓపెన్ చేయండి. ఇంటర్నల్ స్టోరేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మూవీస్ అని చెప్తుంది కదా, మూవీస్ అనేది ఓపెన్ చేయండి. మూవీస్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కైన్ మాస్టర్ అని చెప్తుంది కదా, కైన్ మాస్టర్ అనేది ఓపెన్ చేయండి. కైన్ మాస్టర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు క్రియేట్ చేసిన వీడియో ఇది, దీన్ని ట్యాప్ చేసి చెక్ చేసుకోండి ఇదే కదా అని చెప్పేసి. ఈ రకంగా చెక్ చేసుకున్న తర్వాత మీరు మీ వీడియోస్కి ఇంకా ఇది యూస్ చేసుకోవచ్చు ఏంటో అనేది. ఓకే, ఈ వీడియోలో యూస్ చేసిన ఎఫెక్ట్స్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. కావాలనుకుంటే కనుక మీరు డౌన్లోడ్ చేసుకోగలరు. ఓకే, 2 months వరకు టెక్ కేటగిరీ కానీ గేమ్ కేటగిరీ కానీ ఏ వీడియోస్ కూడా అప్లోడ్ చేయట్లేదు. నా సెకండ్ ఛానల్లో గ్రీటింగ్స్ కేటగిరీకి సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను అంతే. ఓకే, నా సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో నా సెకండ్ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది ఇస్తున్నాను, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నేను యూస్ చేస్తున్న కైన్ మాస్టర్ మీకు కావాలనుకుంటే కనుక నా టెలిగ్రామ్ ఛానల్లో ఏపీకే అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. కావాలనుకుంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, అలాగే నా టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. కావాలనుకుంటే కనుక వెళ్ళి ఫాలో అవ్వగలరు. అలాగే లైక్ ఇక యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. కంటెంట్ నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని షేర్ చేయండి. ఓకే, ఇంకా ఇసుక మల్టిఫంక్షన్స్ వాళ్ళ సోషల్ మీడియా సైట్స్ అండ్ వాట్సాప్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నారు, కావాలనుకున్నగా వెళ్ళి ఫాలో అవ్వగలరు. ఓకే, అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కానీ ఛానల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే సలహాలు సందేహాలు ఏమైనా ఎవరు కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.